హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క డిస్కషన్లో భాగంగా ప్రజెంట్ రైల్వేలో ఉన్నటువంటి ఖాళీల గురించి నిన్న రాజ్యసభలో రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు వి సదాశివం గారు అడిగినటువంటి ప్రశ్నకైతే సమాధానం ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్ డేటాను డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా లాస్ట్ 5 ఇయర్స్లో ఫిల్ చేసినటువంటి పోస్టుల గురించినటువంటి డేటాను కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది, గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ కేటగిరీలో. సో ఇప్పుడు దీని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఓకేనా. సో నిన్న అడిగినటువంటి ప్రశ్నలో భాగంగా మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 442లో వేకెన్సీస్ ఇన్ రైల్వే. సో మనకి ఇది అన్స్టార్డ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. అన్స్టార్డ్ క్వశ్చన్కి మనకైతే రైల్వే మినిస్టర్ గారు అయితే సమాధానం ఇవ్వడం జరిగింది. డాక్టర్ వి సదాశివన్ గారు అడిగినటువంటి ప్రశ్నలు కనుక తీసుకున్నట్లయితే పాయింట్ ఏ, ద నెంబర్ ఆఫ్ వేకెంట్ పోస్ట్ ఇన్ ద ఇండియన్ రైల్వేస్ యాజ్ ఆఫ్ నవ్. సో ప్రజెంట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, జోన్ వైజ్ డేటా దేర్ ఆఫ్. సో జోన్ వైజ్ డేటా కావాలి. అండ్ అదేవిధంగా పాయింట్ నెంబర్ బి కన్నా తీసుకుంటే వెదర్ ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కండక్ట్స్ టైమ్లీ రిక్రూట్మెంట్ టు ఫిల్ ద వేకెంట్ పోస్ట్. సో మనకు యాజ్ పర్ ద టైమ్ లైన్ ప్రకారంగా పోస్టులను ఫిల్ చేస్తుంటుంది. ఇఫ్ నాట్ ద రీజన్స్ దేర్ ఆఫ్. సో ఒకవేళ కనుక ప్రాపర్గా ఫిల్ చేయకుంటే అంటే ఆ యొక్క టైం లైన్లో ఏదైనా ఇబ్బంది వస్తే దానికి గల కారణాలను తెలపండి. పాయింట్ నెంబర్ సి, ద నెంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్ డన్ బై ద రైల్వే దట్ మీన్స్ ఆర్ఆర్బి ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్. సో లాస్ట్ 5 ఇయర్స్లో ఫిల్ చేసినటువంటి పోస్టుల యొక్క డీటెయిల్స్, ఇయర్ వైజ్ డీటెయిల్స్ అన్ని కావాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ ఆస్క్డ్ బై పి సదాశివన్. ఇతను సిపిఎం క్యాండిడేట్ కేరళ నుంచి అయితే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి రైల్వే మినిస్టర్ గారు ఇచ్చినటువంటి ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ చూడండి ఫ్రెండ్స్, 442. సో దిస్ ఈస్ ద అఫీషియల్ ఆన్సర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రాజ్యసభ నుంచి మనకైతే దీని ఒక ఆన్సర్ రావడం జరిగింది. 4/2/2022 క్వశ్చన్ నెంబర్ వేకెన్సీస్ ఇన్ రైల్వేస్. సో ఈ క్వశ్చన్స్కి సంబంధించి మనకైతే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటి ఫ్రెండ్స్, టోటల్ వేకెన్సీస్ ఇన్ జోన్ వైజ్. సో ఇక్కడ మనకు జోన్ వైజ్ కనుక తీసుకుంటే ఇక్కడ ఆ పాయింట్ నెంబర్ ఏలో మనకు సెంట్రల్ రైల్వేలో కనుక తీసుకుంటే టోటల్ వేకెన్సీస్ ఇన్ గెజిటెడ్ కనుక తీసుకుంటే 56, నాన్ గెజిటెడ్ కనుక తీసుకుంటే 27,177. అండ్ అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే, అండ్ అదేవిధంగా మనకు ఈస్ట్ సెంట్రల్ రైల్వే, అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఈస్టర్న్ రైల్వే, అండ్ దాని తర్వాత మెట్రో రైల్వే, అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ నార్త్ సెంట్రల్ రైల్వే, ఓకేనా. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో మన యొక్క జోన్ వచ్చేసి మనది సికింద్రాబాద్ కాబట్టి మనది సౌత్ సెంట్రల్ రైల్వే కాబట్టి సో దిస్ ఈస్ ద సౌత్ సెంట్రల్ రైల్వే. వేకెన్సీ ఫర్ గెజిటెడ్ ఈస్ 43. సో 43 గెజిటెడ్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఫర్ నాన్ గెజిటెడ్ కనుక తీసుకుంటే 16,741. అండ్ ఈస్ట్ కోస్ట్ సెంట్రల్ రైల్వే. ఈ విధంగా మనకి డేటా ఇవ్వడం జరిగింది. సో ఉన్నటువంటి అన్ని జోన్ల యొక్క పోస్టులు కనుక కలిపితే ఇంక్లూడింగ్ నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ మనకు ఓవరాల్గా 2,65,547 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నవ్ సో ప్రజెంట్ అయితే మనకైతే ఇన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. అయితే నిన్న రాజ్యసభలో నాట్ ఓన్లీ రైల్వే విత్ అదర్ డిపార్ట్మెంట్స్ అంటే మనకి ఒక ఎక్సైజ్ కానీ, అండ్ అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్ కానీ, అండ్ అదేవిధంగా మనకి ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇట్లా వివిధ సెక్టార్లు అయితే మనకైతే పాయింట్అవుట్ చేయడం జరిగింది. కాకపోతే మనం మేజర్గా రైల్వే గురించి ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క వీడియోలో రైల్వే గురించి డిస్కస్ చేసుకుందాం. సో మొత్తం మీద మనకైతే 2,65,000 పైగా పోస్టులు అయితే ఉండడం జరిగింది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి యాజ్ పర్ ద టైమ్ లైన్ ప్రకారంగా రైల్వే ఫిల్ చేస్తుంది కదా. ఒకవేళ ఎందుకు ఇబ్బంది అయింది అని అంటే దట్ ఈస్ రీజన్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి రైల్వే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కొద్దిగా డిలే అయితే రావడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రాసెస్ని రీస్టార్ట్ చేసింది మాత్రం 15/12/2020 కాంచి, ఓకేనా. సో అప్పటి నుంచి మనకి ఏం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ ఎగ్జామ్స్ అని స్టార్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మనకు ఎన్టీపీసీ ఇమీడియట్గా స్టార్ట్ అయింది కదా 28 డిసెంబర్ 2020. ఆ తర్వాత 2021లో మన యొక్క ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కంటిన్యూ అయినాయి. ఆ తర్వాత మనకు నెక్స్ట్ ప్రాసెస్ అంతా మీ అందరికీ తెలిసిందే. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ సి, సో ఇప్పటి వరకు మనకు ఇయర్ వైజ్గా ఉన్నటువంటి పోస్టుల యొక్క ఫిల్లింగ్. సో ఇక్కడ 2016-17 ఇయర్లో కనుక తీసుకుంటే గ్రూప్ సిలో మనకు అంటే గ్రూప్ సి అంటే ఇక్కడ మనకు లెవెల్ 2 to లెవెల్ 7, అండ్ ఇది మనకు లెవెల్ 1 పోస్టులు అంటే దట్ మీన్స్ గ్రూప్ డి, ఓకేనా. సో ఆర్ఆర్బీస్ ద్వారా మనకు లెవెల్ 2 to లెవెల్ 7 లైక్ మన యొక్క ఎన్టీపీసీ కానీ, జేఈ కానీ, ఏఎల్పీ కానీ, అండ్ అదేవిధంగా ఆర్పీఎఫ్ కానీ ఇవన్నీ కూడా వీటి కేటగిరీకి వస్తాయి. అండ్ అదేవిధంగా ఆర్ఆర్సీ అంటే మన యొక్క గ్రూప్ డి కన్నా తీసుకుంటే ఈ పోస్టులు, అండ్ అదేవిధంగా ఓవరాల్గా ఫిల్ చేసినటువంటి పోస్టులు. సో 2016-17 కన్నా తీసుకుంటే మనకి ఇక్కడ 26,318, 2017-18 కన్నా తీసుకుంటే 24,462, అండ్ అదేవిధంగా 2018-19 కన్నా తీసుకుంటే కేవలం 6,400, 2019-20 కన్నా తీసుకుంటే 1,27,067, 2020-21 కన్నా తీసుకుంటే 5,450 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ ద డేటా. ఇక్కడ మనకు లెవెల్ 2 to లెవెల్ 7 కన్నా తీసుకుంటే 1,13,662 పోస్టులు, అండ్ అదేవిధంగా గ్రూప్ డి కన్నా తీసుకుంటే 76,128 పోస్టులు అయితే ఫిల్ చేయడం జరిగింది. స్టిల్ ఈ యొక్క గ్రూప్ డి ప్రాసెస్ సంబంధించి ఇంకా మనకు డీవీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ సంబంధించి మన కట్ ఆఫ్ తగ్గిస్తూ డీవీ డేట్స్ అయితే మళ్ళీ రిష్యూ చేస్తూనే ఉన్నారు. ఏదైతే 2018లో ఇచ్చినటువంటి
02 నోటిఫికేషన్‌కి. సో, ఇక్కడ గనక మనం తీసుకుంటే 71,000లో మేజర్‌గా మనకి ఇక్కడ ఏఎల్‌పీ టెక్నీషియన్‌లు అయితే కనిపిస్తున్నారు. ఈ 2,000 అండ్ అదేవిధంగా ఇక్కడ మనం గనక తీసుకుంటే అంటే ఈ యొక్క సెక్టార్‌లో గనక తీసుకుంటే మనకు జేఈ ఉండడం జరిగింది. ఓకేనా. మేజర్‌గా జేఈ వచ్చింది. ఏఎల్‌పీ కౌంట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క 19,000 ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క డేటాలో ఎన్టీపీసీ 2016 సంబంధించి అయితే పాయింట్అవుట్ అయితే చేయడం జరిగింది. ఓకేనా. అండ్ అదేవిధంగా గ్రూప్ డీలో కన్నా తీసుకుంటే ఇదేమో మనకు 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్‌కి ఫిల్ చేసినటువంటి పోస్టులు రిమైనింగ్. ఓకేనా. సో, దిస్ ఈస్ ద డేటా. సో, ఇది గాక అంటే ప్రెజెంట్ 1,89,790 గాక అధికారికంగా మనకున్నటువంటి పోస్టులు 2,65,547 పోస్టులు. సో, దీంట్లోనే ప్రెజెంట్ నా యొక్క డేటా ప్రకారంగా దీంట్లోంచి మనకు 1,38,000కు సంబంధించినటువంటి ప్రెజెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. దట్ మీన్స్ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి. యాక్చువల్‌గా అయితే మనకు ఆల్ ఓవర్ ద ఇండియాలో ఉన్నటువంటి డివిజన్స్ గాని తీసుకొని దాదాపు 8-9 లక్షల పోస్టులు అయితే ప్రెజెంట్ అధికారికంగా ఖాళీగా ఉన్నాయి. దాంట్లో మన యొక్క రైల్వేని దాదాపుగా 3 లక్షల పైనే ఉండడం జరిగింది. బికాస్ ఇక్కడ ఏఎల్‌పీ చూపిస్తున్నటువంటి 71,000 వీళ్ళు ఫిల్ చేసింది. అంటే వీళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. కానీ రిజైన్ చేసిన వాళ్ళ డేటా ఇందులో యాడ్ చేయలేదు. రిజైన్ చేసిన వాళ్ళ సంఖ్య కూడా భారీగానే ఉండడం జరిగింది. బికాస్ వాళ్ళ యొక్క టోకెన్ సిస్టమ్ గానీ అండ్ అదేవిధంగా వాళ్ళకి వచ్చినటువంటి అలవెన్సెస్‌లో కొన్ని కట్ చేయడం గానీ, కొన్ని సమ్ అదర్ ఇష్యూస్ ఉండడం గానీ, లేకపోతే వాళ్ళు దానికంటే బెటర్ పోస్ట్ అయినటువంటి స్టేట్ గవర్నమెంట్స్‌కి వెళ్ళిపోవడం, ఇట్లా చాలా ఇష్యూస్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు భారీగా 3 లక్షలకు పైగా అయితే పోస్టులు అయితే మనకు కనిపిస్తున్నాయి. కానీ అధికారికంగా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత రిజైన్ చేసిన వాళ్ళే కౌంట్ చేయట్లేదు కాబట్టి మనకి ఇక్కడ ఈ యొక్క 30-40 వేల పోస్టుల యొక్క తేడా అనేది కనిపిస్తుంది. ఓకేనా. సో, దిస్ ఈస్ ద డేటా ఫ్రెండ్స్. మనకైతే ఏఎల్‌పీ టెక్నీషియన్లు అయితే భారీగా అవసరం ఉంది. మేజర్‌గా ఏఎల్‌పీ పోస్టులు అయితే నెక్స్ట్ మనకు రాబోతున్నాయి. సో, దానికోసం సిద్ధంగా ఉండండి. అండ్ అదేవిధంగా మీరందరూ కూడా ప్రెజెంట్ ఎన్టీపీసీకి గ్రూప్ డీకి అయితే ప్రిపేర్ అవుతున్నారు కదా. ఆల్రెడీ మన యొక్క ఛానల్ తరపున మీకు ఇంపార్టెంట్ అయినటువంటి కోర్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఆల్రెడీ మీకు గ్రూప్ డి యొక్క ఫౌండేషన్ కోర్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో మీకు ఎన్టీపీసీ CPT-2 సంబంధించి టోటల్ డేటా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. విత్ గ్రూప్ డి సంబంధించి స్పెసిఫిక్గా ఫోకస్ చేయడం జరిగింది. ఈ మేజర్‌గా NSCET బేస్ పైన. సో, NSCET యొక్క మ్యాక్సిమం క్వశ్చన్స్ మీకు ఇక్కడ కవర్ అవుతాయి. దాంతోపాటు RPF యొక్క మ్యాథ్స్ యొక్క క్వశ్చన్స్ కూడా మీకైతే వితిన్ ఏ వీక్‌లో అయితే అటాచ్ అవబోతున్నాయి. సో, ఈ యొక్క ఫౌండేషన్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి, మ్యాథ్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి డైరెక్ట్‌గా మీకు ఇక్కడ మ్యాథ్స్ యొక్క టోటల్ డేటా వచ్చేస్తుంది. RPF యొక్క క్వశ్చన్స్, మ్యాథ్స్ యొక్క సెక్షన్ అండ్ అదేవిధంగా ఎవరైతే జనరల్ సైన్స్ తీసుకుంటారో వాళ్ళకు RPF సంబంధించినటువంటి GS, GK యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు ఇక్కడ ఎంటైర్ డేటా ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఫౌండేషన్ కోర్సులో 600+ వీడియోస్ 236 అవర్స్ పైగా మీకు ఇక్కడ వీడియో నీడివి అండ్ అదేవిధంగా దాదాపుగా 35,000 నుంచి 40,000కు పైగా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ కీలకమైనటువంటి ఎడిషనల్ డేటా విచ్ ఆర్ ఇంపార్టెంట్ టు బూస్ట్ అప్ యువర్ స్కోర్. సో, ఎగ్జామ్లో మీ యొక్క స్కోర్ పెంచుకోవడానికి కావాల్సినటువంటి కొన్ని క్రూషియల్ పాయింట్స్ కూడా ఇక్కడ యాడ్ చేయడం కాబట్టి వాటిపైన ఫోకస్ చేయండి. డెఫినెట్గా మీ యొక్క స్కోర్ అని పెరుగుతుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫౌండేషన్ కోర్స్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంది. మీరు దాంట్లోకి ఎంటర్ అయిపోండి. అండ్ అదేవిధంగా డైరెక్ట్గా మీరు ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకుని యాడ్ టు కార్ట్ క్లిక్ చేసేసి పేమెంట్ చేసేసిన తర్వాత మీకు టోటల్ కోర్స్ యాక్టివేట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత జస్ట్ కిందికి స్క్రోల్ డౌన్ ఈ ట్యాబ్ మొత్తం యాక్టివేట్ అయిపోతుంది. సో, కావాల్సినటువంటి సెక్షన్ ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. సో, నెంబర్ ఆఫ్ ట్యాబ్స్లో మీకు మల్టిపుల్ డేటా అనేది ఉండడం జరిగింది. సో, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. గ్యాదర్ ఇట్ అండ్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్. ఓకేనా. అండ్ అదేవిధంగా యాప్ ద్వారా కూడా మీకైతే కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. యాప్ ద్వారా కూడా మీరు కంటెంట్ని గ్యాదర్ చేసుకోవచ్చు. యాప్ వల్ల కూడా సేమ్ ఫీచర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. విత్ 6 months వ్యాలిడిటీతో ఈ యొక్క క్రాష్ కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది గ్రూప్ డి స్పెసిఫిక్గా. సో, దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ అదేవిధంగా ఎవరికైనా మాక్ టెస్ట్లు కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్గా మాక్ టెస్ట్ల యొక్క లింక్ కూడా ఇవ్వడం జరిగింది. తెలుగు అండ్ ఇంగ్లీష్లో బైలింగ్వల్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు మాక్ టెస్ట్లు అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా MECH అనేటటువంటి కూపన్ కోడ్ కనుక ఉపయోగించుకున్నట్లయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ ద డిస్కౌంట్. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మార్చుకునేటైతే కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.